రైట్. అక్రమాస్తుల కేసుకు సంబంధించి అయితే నాంపల్లి సిబిఐ కోర్టులో కాసేపట్లో అయితే ఇటు జగన్ హాజరు కాబోతున్నారు విచారణకు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ నాంపల్లి కోర్టు నుంచి మా ప్రతినిధి రత్న అందిస్తారు. రత్న, ప్రజెంట్ అక్కడ నాంపల్లి కోర్టు దగ్గర ఎలా ఉంది సిచ్యుయేషన్? ఎందుకంటే 6 ఏళ్ల తర్వాత వైఎస్ జగన్ ఇప్పుడు కోర్టుకు హాజరు కాబోతున్నారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? మొత్తం 6 సంవత్సరాల తర్వాత నాంపల్లి కోర్టుకు సిబిఐ కోర్టుకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేరుకోబోతున్నారు. ప్రస్తుతం ఇప్పటికే ఆయన బేగంపేట విమానాశ్రయానికి చేరుకోవడం జరిగింది. మరికొద్ది సేపట్లోనే నాంపల్లి సిబిఐ కోర్టులో హాజరు కాబోతున్నారు. దీంతో ఒకసారిగా నాంపల్లి కోర్టు పరిసర ప్రాంతాల్లో భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం నాంపల్లి కోర్టు దగ్గర ఉన్నాము. ఒకసారి ఆ విజువల్స్ లో చూసినట్లయితే పూర్తిగా ఇక్కడ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసినటువంటి విజువల్స్ ను కూడా చూస్తూ ఉన్నాం. నాంపల్లి కోర్టు పరిసర ప్రాంతాల్లో ఇటువంటి పూర్తిగా ట్రాఫిక్ పరమైనటువంటి ఆంక్షలు కూడా విధించడం జరిగింది. రాకపోకలకు సంబంధించి ఇబ్బందులు అనేవి తలెత్తకుండా కూడా పోలీసులు బందోబస్తులో ఉన్నారు. ఒకవైపున లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు మరోవైపున ట్రాఫిక్ పోలీసులు, అలాగే ఇటు టాస్క్ ఫోర్స్ పోలీసులు, స్పెషల్ పార్టీ పోలీసులను ఇక్కడ విధుల్లో ఉంచడం జరిగింది. ఇక మరికొద్ది సేపట్లోనే జగన్మోహన్ రెడ్డి నాంపల్లి సిబిఐ కోర్టుకు చేరుకోబోతున్నారు. అది కూడా 6 సంవత్సరాల తర్వాత సిబిఐ కోర్టుకు ఆయన వ్యక్తిగతంగా హాజరు కాబోతున్నారు. గతంలో ఎప్పుడు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ కూడా తను ముఖ్యమంత్రి హోదాలో ఉన్న, గతంలో అధికారంలో ఉన్న సమయంలో తను ముఖ్యమంత్రిగా ఉన్నాను కాబట్టి ప్రజా పాలనా పరమైనటువంటి ఇబ్బందులు అనేవి తలెత్తుతాయి కాబట్టి తనకు కొంత మినహాయింపు అనేది ఇవ్వాలి, తన న్యాయవాదులు మాత్రమే వస్తారు అనేటువంటి విషయాలకు సంబంధించినటువంటి పిటిషన్లను దాఖలు చేసుకోగా అందుకు సిబిఐ కోర్టు సైతం అనుమతి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కేవలం శాసనసభ్యుడిగా మాత్రమే ఉన్న నేపథ్యంలోనే ఆయన ఖచ్చితంగా విచారణకు వ్యక్తిగతంగా భౌతికంగా ఆయన హాజరు కావాల్సిందే అంటూ న్యాయవాది తెలియజేసినటువంటి నేపథ్యంలోనే 21వ తేదీలోగా హాజరు కావాలి కోర్టు ఎదుట అని తెలియజేసిన నేపథ్యంలో ఒక రోజు ముందుగానే 21వ తేదీ అనగానే రేపటి వరకు అవకాశం ఉన్నప్పటికీ కూడా ఒక రోజు ముందుగానే ఆయన సిబిఐ కోర్టు ఎదుట హాజరవుతూ ఉన్నారు. ఇక మొత్తం 2013 నుంచి కూడా ఆయన బెయిల్లో ఉంటుంది. ముఖ్యంగా అక్రమాస్తుల కేసుకు సంబంధించి మొత్తం 11 ఛార్జ్ షీట్లను సిబిఐ దాఖలు చేసింది. ఈ 11 ఛార్జ్ షీట్లకు సంబంధించి అప్పటి నుంచి కూడా డిశ్చార్జ్ పిటిషన్లను వేశారు. తనని నిర్దోషిగా తెలియజేసేలాగా తనకి యొక్క కేసుల నుంచి రిలీఫ్ ఇవ్వాలంటూ ఒకవైపున డిశ్చార్జ్ పిటిషన్లను దాఖలు చేసి కోర్టులో అభ్యర్థనను తెలియజేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి తరఫున న్యాయవాదులు. అలాగే ఈ యొక్క డిశ్చార్జ్ పిటిషన్ల యొక్క వాదనలు ముగిసిన తర్వాత ట్రయల్స్ అనేవి ప్రారంభం అవ్వాల్సి ఉంది. ట్రయల్స్ ముగిసిన తర్వాత తనకు సంబంధించినటువంటి ఈ కేసులకు సంబంధించినటువంటి తీర్పు వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ ఇప్పటి వరకు డిశ్చార్జ్ పిటిషన్ల యొక్క విచారణ అనేది కంప్లీట్ కాలేదు. కాబట్టి అసలు ఈ కేసులకు సంబంధించి ఎప్పుడు ఒక కంక్లూజన్ వస్తుందనేటువంటి సస్పెన్స్ అనేది చాలా కాలం నుంచి కొనసాగుతోంది. ఇంకా ఈ డిశ్చార్జ్ పిటిషన్ల యొక్క విచారణలో భాగంగానే నేడు కోర్టు తెలియజేసిన దాని ప్రకారం హాజరు కాబోతున్నారు. అయితే రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి యూరప్ పర్యటన సైతం కోర్టు అనుమతితోనే వెళ్లి వచ్చారు. కోర్టు అనుమతితో యూరప్ పర్యటనను ముగించుకొని వచ్చి ఆయన మరొకసారి పిటిషన్ దాఖలు చేశారు. తనకు వ్యక్తిగత విచారణ నుంచి వ్యక్తిగతంగా కోర్టులో హాజరవటాన్ని మినహాయింపు ఇవ్వాలి అనేటువంటి విషయాలన్నింటిని కూడా మెన్షన్ చేస్తూ ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేసినప్పటికీ సిబిఐ దీని మీద అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. గతంలో అంటే ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి తను పాలనా పరమైనటువంటి ఇబ్బందులు, సెక్యూరిటీ పరమైనటువంటి సమస్యలు అనేవి తలెత్తాయన్న ఉద్దేశంతో తను హాజరు కాలేదు. ఓకే, అదలా ఉంచితే ఇప్పుడు శాసనసభ్యుడిగానే ఉన్నాడు కాబట్టి ఇప్పుడు అటువంటి సమస్యలేవి లేవు కాబట్టి ఖచ్చితంగా ఇన్నాళ్ళు 6 సంవత్సరాల నుంచి ఆయన వ్యక్తిగతంగా హాజరు కావట్లేదు. డిశ్చార్జ్ పిటిషన్ల విచారణ సమయంలో నిందితులు తప్పనిసరిగా భౌతికంగా హాజరు కావాలి అంటూ సిబిఐ పట్టుబట్టడంతో దాన్ని సమర్థించిన కోర్టు ఖచ్చితంగా ప్రత్యక్షంగా హాజరు కావాల్సిందే అనేటువంటి విషయాన్ని కూడా సిబిఐ కోర్టు తెలియజేసింది. అందులో భాగంగానే ఆయన మరికొద్ది సేపట్లోనే సిబిఐ కోర్టుకు హాజరు కాబోతున్నారు. ఇక 11:30 నుంచి 12:30 వరకు తాను కోర్టులో ఉంటాను అనే విషయాన్ని షెడ్యూల్ ద్వారా తెలియజేసిన పరిస్థితుల్లోనే ఒక గంట పాటు ఇక్కడ ఉండబోతున్నారు. ఇక్కడ కోర్టు నుంచి డైరెక్ట్ గా లోటస్ పాండ్కి వెళ్తారు. లోటస్ పాండ్ లో లంచ్ ముగించుకొని ఆ తర్వాత మళ్ళీ గన్నవరం ఎయిర్పోర్ట్ కు ఇటు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. ఆ తర్వాత తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. సో ఇది ఆయన షెడ్యూల్లో మెన్షన్ చేసినటువంటి వ్యవహారాలు. ఇక మరికొద్ది సేపట్లోనే ఆయన ఇప్పటికే బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు కాబట్టి బేగంపేట విమానాశ్రయం నుంచి నేరుగా నాంపల్లి సిబిఐ కోర్టుకు రాబోతున్న నేపథ్యంలోనే పూర్తిగా మనం ఒకసారి విజువల్స్ లో చూసినట్లయితే పూర్తిగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి నాంపల్లి సిబిఐ కోర్టుకు రాబోతున్నారన్న విషయం తెలిసిన తర్వాత పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు ముఖ్యంగా ఏపీ నుంచి హైదరాబాద్ కు తరలి వచ్చారు. ఇప్పటికే కొన్ని వందల మంది బేగంపేట విమానాశ్రయంలో
జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా నినాదాలు చేస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడికి జగన్మోహన్ రెడ్డి నాంపల్లి ఏసీబీ ఇటు సిబిఐ కోర్టుకు వచ్చిన తర్వాత ఇక్కడ సైతం చేరుకొని పెద్ద ఎత్తున ఆందోళనలు చేసేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి సో వీటన్నిటిని కూడా నివారించేందుకు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు అనేవి చోటు చేసుకోకుండా ఉండేందుకు అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లలో భాగాన్ని పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం, రోప్ పార్టీస్ ఉన్నాయి, డీసీపీ స్థాయి అధికారులు సెంట్రల్ జోను డీసీపీతో పాటు అలాగే ఇతర డీసీపీలు, ఏసీపీలు, అలాగే కింది స్థాయి సిబ్బంది వందల మంది పోలీసులు నాంపల్లి సిబిఐ కోర్టు పరిసర ప్రాంతాల్లో మోహరించినటువంటి దృశ్యాలను కూడా చూస్తూ ఉన్నాం. ఇక మరోవైపున ట్రాఫిక్ పరమైనటువంటి ఇబ్బందులు అనేవి తలెత్తకుండా, ఎందుకంటే నాంపల్లి సిబిఐ కోర్టు పరిసర ప్రాంతాల్లో పూర్తిగా ట్రాఫిక్ పరమైనటువంటి రెగ్యులర్ గానే ట్రాఫిక్ పరమైనటువంటి కొంత ఇబ్బందులు అనేవి ఉంటాయి కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాకతో ఈ యొక్క సమస్య మరింత ఎక్కువే అవకాశం ఉంది. పైగా పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు కూడా వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో వీటన్నిటిని కంట్రోల్ చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు, లాండ్ ఆర్డర్ పోలీసులు, అలాగే టాస్క్ ఫోర్స్ పోలీసులు, స్పెషల్ పార్టీ పోలీసులు అడుగడుగున మోహరించి ఆ పరిస్థితిని చక్కదిద్దేందుకు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు అనేవి చోటు చేసుకోకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇక్కడ బందోబస్తులో ఉండి. అలాగే రత్న, ఇప్పటికే అక్కడ కోర్టు దగ్గర